అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఆ అసత్య ప్రచారాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల దగ్గర తెలుగుకి రావడం జరిగింది. మేమంటే అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఈరోజు సిఐడి చీఫ్ గారు కూడా అడుగుతా ఉన్నాం. మరి ఆ రోజు మేము ఏ పోస్టు పెట్టకపోయినా పెట్టినట్టు క్రియేట్ చేసి సిఐడి కేసులు పెట్టారే, మరి ఈరోజు మీ పత్రిక సాక్షి పేపర్లోనే ఈ విధంగా వస్తుంది. మరో పక్కన తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ వాడుతూ కొంతమంది ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ అసత్యారోపణలు చేస్తున్నారు. వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారండి? ఈ సందర్భంగా నేను సిఐడి చీఫ్ గారు అడుగుతా ఉన్నాం. తద్వారా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ద్వారా కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇట్లాంటి అసత్య ప్రచారాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. ఇటువంటి సాక్షి పేపర్ మీద చూడండి, ఇక్కడ దళితులు పీకిందేమీ లేదని లోకేష్ గారు అన్నారంట. ఈ మాట ఎందుకంటారండి లోకేష్ గారు? ఒక అంబేద్కర్ వాదిగా పొరపాటు కూడా అటువంటి మాటలు మాట్లాడరు. ఇటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున తెలుగుదారులు ఆందోళన చేస్తాం. అందుకే ఈ రోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడానికి ఈ రోజు ఇవ్వడం జరిగింది. దళితుల ఓట్లతో గెలిచి మరి దళితులనే అనగదొక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మరి దళితులకు ప్రాముఖ్యత కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మరి అంబేద్కర్ గారి జయంతి రోజు నారా లోకేష్ గారు దళితులతో మమేకమవుతూ దళితులకి ఏం కావాలన్న ఆలోచనతో మరి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు నారా లోకేష్ గారు. అది ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు 27 సంక్షేమ పథకాలు దళితులకి మేము కేటాయించడం జరిగింది, దాన్ని అమలుపరచడం కూడా జరిగింది. దానిలో భాగంగా అంబేద్కర్ గారి విదేశీ విద్య పథకం అనేది మరి మేము బడుగు బలహీన వర్గాలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్న ఆలోచనతో మరి వాళ్ళకి అంబేద్కర్ గారి విదేశీ విద్య పెట్టి వాళ్ళని మరి ఉన్నత స్థితికి తీసుకొచ్చాము అని చెప్పే క్రమంలో, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ అంబేద్కర్ గారి విదేశీ విద్య పథకం తీసేసి మరి ఈయన దళితులకు పీకింది ఏది అన్న దాన్ని వక్రీకరించి మరి నారా లోకేష్ గారు అన్న మాటను కూడా ఈ సాక్షి మీడియా, సాక్షి పేపరు అబద్ధ ప్రచారాలు చేసినటువంటి ఈ ఫేక్ జగన్మోహన్ రెడ్డిని మేము ఒకటే అడుగుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మరి నువ్వు ప్రతి విషయంలో కూడా మరి తప్పుడు ప్రచారాన్ని 100 సార్లు నిజం చేయాలని చూస్తున్నావు, కానీ ఇంకా ఈ ఆటలు కొనసాగవు.